నమస్కారం అండి. తుయొద్దురిపేట నుంచి మాట్లాడుతున్నాను. వీరు భక్తులు ఇవాళ 25/3/2024 ఇవాళ పౌర్ణమి తిథి. చాలా విశేషం. భక్తులు వీళ్ళు కర్నూలు నుంచి వచ్చారు. దంపతులు ఇద్దరు పిల్లలిద్దరిని తీసుకుని వాళ్ళు నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటున్నారు ఇవాళ. తర్వాత వీళ్ళకి వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాల వరకు సంతానం లేరు. తర్వాత వాళ్ళు అనుకున్నారనమాట, మాకు గనక పిల్లలు పుడితే స్వామి మేము నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటాము అని. అమ్మ ఇప్పుడు బాబుకి ఎంత వయసు? 8 years. 8 సంవత్సరాలు. పాపకి 5 years. 5 years. అంటే 8 సంవత్సరాల ముందే, అంటే బాబు పుట్టక ముందే వాళ్ళు ఇంకా 6 సంవత్సరాలకి బాబు పుడతాడనగా మొక్కుకున్న మొక్కు అన్నమాట. ఇవాళ త్రిదురి పీఠానికి వచ్చి వీళ్ళు నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. మొన్న ఇలాగే 10 సంవత్సరాల బాబుకు కూడా బాబు పుట్టక ముందే నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటామని వాళ్ళు అనుకున్నారు. 10 సంవత్సరాలు వచ్చినాయి బాబుకి. అదే వీడియో వీళ్ళు చూసి మళ్ళీ ఇవాళ క్షేత్రానికి వీళ్ళు వెంటనే రావటం, నాగప్రతిష్ఠ బుకింగ్ చేసుకోవటం, వాళ్ళ కార్యక్రమం చేసుకోవటం చాలా విశేషమైన రోజున జరుగుతోంది. అమ్మ మీ మాటల్లో కూడా చెప్పండి, వింటాను. మేము కర్నూలు నుంచి వచ్చాము. మా పేరు లలిత, ఉర్లి విజయ్ కుమార్. మాకు సంతానం లేక 5 ఏళ్ళు అయిందే. పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత నాగప్రతిష్ఠ చేస్తాము సంతానం అయితే అని మొక్కుకున్నాము. ఇన్నేళ్ళు వచ్చినా మాకేం తెలియలేదు నాగప్రతిష్ఠ ఎక్కడ చేసుకోవాలి, పూజ ఎక్కడ చేసుకోవాలో ఏం తెలియదు. మీ వీడియో చూసి యూట్యూబ్ లో ఈ రోజుకి కంప్లీట్ అయింది. బాబుకి 8 years వచ్చాయి. మంచిదండి, చేశారు. వాళ్ళ చీరాల వాళ్ళ ప్రతిష్ఠ కాగానే ఆ రోజునే వీళ్ళది ఫోన్ వచ్చింది, అమ్మ మేము కూడా ఇట్లా అనుకుంటున్నాము అనని. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు కూడా ఎవరైనా ఇలాగే పిల్లలు పుడితే నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటామని అనుకుని చేసుకోలేకపోతే గనక ఇప్పటికైనా రండి, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. వెంటనే త్రిదురి పీఠానికి రండి, మీకు నేను యథావిధి కార్యక్రమం. అమ్మ కార్యక్రమం ఎలా ఉంది ఏంటి? మీకు చాలా బాగుంది. రిసీవింగ్ బాగా చేసుకున్నారు. మాకు అడ్రస్ తెలియకున్నా అమ్మ బాగా మాకు సపోర్ట్ చేసి ఇంతవరకు అడ్రస్ ఫోన్ చేస్తూ ఇటు వరకు బాగా వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని బాగా చేశారు. కార్యక్రమం ఇంకా జరుగుతోంది, మధ్యలో ఉన్నాము. అదేనండి, రాత్రి వచ్చారు, రిసీవింగ్ అది బాగుందని చెప్తున్నారు. మీరు కూడా రండి, మీ అందరికి కూడా ఒక అమ్మలేని మీ దగ్గరుండి కార్యక్రమం వచ్చి చేయిస్తాను. ఈ బుడతలు అయితే తెగల్లరి చేస్తున్నాడు. విశేషం ఏంటంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి మొక్కుకున్నారు కదా, ఈ బాబు కృతికా నక్షత్రంలో పుట్టాడు. అవునా కదమ్మా? కృతికా నక్షత్రంలో పుట్టాడు. పాప శ్రవణ నక్షత్రంలో పుట్టింది. ఇవన్నీ ఫోన్ సిగ్నల్స్ లాంటివండి. మరి కృతికా నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారి నక్షత్రంలో బాబు పుట్టడం కూడా చాలా విశేషము. మంచిదమ్మా, ఈ కార్యక్రమానికి మీరు రావటం, మనం చేసిన ఈ వీడియో ఇంకా 10 మందిలోకి వెళ్ళాలి. అలాగే ఎవరైనా లోగా ఇలా అనుకుని గనక మర్చిపోయి ఉంటే గనక మీ విషయం ద్వారా మన ద్వారా కూడా రేపు ఈ పీఠానికి వచ్చి వాళ్ళు నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవాలి. చాలా మంచిదండి. మంచి ఇదిలో ఉండాలి, మీరు మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి. ముఖ్యంగా అమ్మని అల్లరి చేయకూడదు, సరేనా? మళ్ళీ పెద్దవాళ్ళు అయిన తర్వాత పీఠానికి రావాలి, సరేనా? మంచిదండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 15 పొరపాటండి, 25/3/2024 ఇవాళ పౌర్ణమి సందర్భంగా ఇది నాగప్రతిష్ఠ కార్యక్రమంలో స్వామివారి ధాన్యాలు చెప్పనా. ఇవాళ పౌర్ణమి తిథి అండి. ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమంలో స్వామివారి ధాన్యాది వాసనలో పుష్పాది వాసనలో విరాజిల్లుతున్నారు. ఎవరైనా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే ఈ కింది ఫోన్ నెంబర్ నుంచి వెంటనే
సంప్రదించండి తిరుపతి పీఠాన్ని. మీకు యథావిధి కార్యక్రమం నేను దగ్గరుండి చేయిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. సకల పూజాం సమర్పయామి. మా మీద వచ్చి కూర్చో ఆసనం వచ్చి కూర్చున్నాం.